నేడు దేశవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఇచ్చే హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ ఉదయం 11:30 రాజస్థాన్లోని అజ్మీర్ చేరుకోనున్న ప్రధాని 16,680 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:45 గుజరాత్లోని సనద్కు చేరుకోనున్న మోదీ మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ప్యాకేజింగ్ యూనిట్ను ప్రారంభించనున్నారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో కేంద్రం హెచ్పివి టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సుమారు 1,15,00,000 మంది బాలికలకు టీకా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 14 ఏళ్ల బాలికలకు టీకా అందిస్తామని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా హెచ్పివి టీకాను తీసుకోవచ్చని వివరించింది. టీకా వేయడానికి ముందు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి లిఖితపూర్వక సమ్మతిని తీసుకుంటామని పేర్కొంది. భారత్లో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. ఏటా సుమారు 1.2 లక్షల కొత్త కేసులు నమోదవుతుండగా 80,000 మంది వరకు మృతి చెందుతున్నారని ఓ నివేదిక పేర్కొంది.